అనుకూలమా కాదనేది పక్కన పెడితే అవసరమా కాదా నిజంగా హోదా వస్తే అంటే కొంచెం పన్నులు తగ్గినా ఏది తగ్గినా భారం తగ్గదా ప్రజల మీద ఎక్స్పెన్సివ్స్ అనేది తగ్గవా హోదాతో పన్ను తగ్గుతుందని ఎవడు చెప్పలేదు హోదాతో పరిశ్రమలకు రాయితీ ఇచ్చినప్పుడు వాళ్ళకి సాధారణ జనానికి ఎవరికి ఏం తగ్గదు అంటే పరిశ్రమలకు రాయితీ వచ్చినప్పుడు పన్ను తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ధరల మీద ప్రభావం ఉండదా ధరలు తగ్గితే సామాన్యులకి లాభం కాదా చాలా అమాయకత్వం అది ఎందుకంటే వాళ్ళు ఎందుకు పెట్టారు ఇక్కడ తక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ సంపాదించుకోవడానికి మానవ వనరులకు అది ఎక్కువ పెట్టుకోవడం మరి రాయితీ ఇచ్చిన చోట తక్కువ రేటుకి ఇవ్వని రూల్ ఏం లేదు అక్కడ అంటే మనం కొనుగోలు చేసే వస్తువు మీద పన్ను ఏమి మనకు తగ్గదు ట్యాక్స్ ఏమి మనకు తగ్గదు ఇప్పుడు ఎంత పే చేస్తాం అంత పే చేయాలి ఇండస్ట్రియలిస్ట్కి రూపాయి మిగులుద్ది ఇండస్ట్రియలిస్ట్కి ఇన్కమ్ ట్యాక్స్ లో ఎగ్జంప్షన్ వస్తుంది దాంట్లో వాళ్ళకి ₹1,00,00,000 కట్టేవాడు 30 లక్షలు కడతాడా 20 లక్షలు కడతాడో తగ్గిపోతున్నాడు దానివల్ల లాభం మనం అనేది ఏంటంటే దానివల్ల వాడొచ్చి ఇక్కడ కంపెనీ పెడతాడు అందుకోసం ఆ ఉద్దేశంతో అని కానీ దేశ ఆదాయం పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబానీ ఉన్నాడండి ఏడాదికి 1,00,000 కోట్లు కడుతున్నాడు అనుకుందాం ఉజ్జయిని అదాని